వేములవాడ బద్ది పోషమ్మ ఆలయాన్ని ఆనుకొనున్న పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామన్ మరియు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 150 కోట్లతో పనులు పూర్తయ్యాయని, 35% పనులు పూర్తయ్యాయని చెప్పి ఆయన అన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను ఈరోజు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజ రామయ్యర్ గారు, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా దేవాలయంలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలన చేయడం జరిగింది. వేగవంతంగా పనులు చేయాలని చెప్పని ప్రభుత్వం పక్షాన సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టులకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 35% పనులు పూర్తి కాబడ్డాయి. మిగతా పనులు కూడా వేగవంతంగా చేసి వీలైనంత తొందరలో చేయాలని చెప్పని ఒక్కొక్క పనికి ఓ పరిమితి సమయాన్ని కూడా ఈరోజు ప్రధానంగా అధికారుల ద్వారా ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ముందుకు పోతా ఉంది. ఈ బద్దిపోచమ్మ ఆలయానికి సంబంధించి టూరిజం సంబంధించి కూడా సుమారు 20 కోట్ల రూపాయలతోటి ఇక బద్దిపోచమ్మ ఆలయాన్ని 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో తీసుకుపోయే కార్యక్రమం తుది దశలో ఉన్నటువంటి సందర్భంలో కూడా పరిశీలన చేయడం జరిగింది. టూరిజం ద్వారా కూడా జరిగినటువంటి అభివృద్ధి కూడా మీరు చూస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో నాంపల్లి గుట్టపైన కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని టూరిస్ట్ శాఖ ద్వారా కూడా ఇప్పటికి ఒక ఏరోప్లేన్ రావడం జరిగింది. దానికి దారి ఖర్చు 10 లక్షలు కూడా వీటీఐ ద్వారానే అందివ్వడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉచితంగానే విమానం ఇచ్చిన సందర్భంలో తదుపరి భవిష్యత్తులో అక్కడ ఇంకా పర్యాటక రంగంగా ముందుకు పోవడానికి కోసం మరి డిఫెన్స్కు సంబంధించినటువంటి వారికి వీటీఐ వైద్యం ఉన్న వారి పరిచయతోటి నమూనాను తీసుకుని వస్తున్నారు. తర్వాత టూరిజం శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడంతో ఒక మీటింగ్లో కూడా వాటిని అనుమతి తీసుకొని అక్కడ కూడా పర్యాటక రంగంగా ముందుకు తీసుకొని పోని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరి లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని శరవేగంగా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని, తద్వారా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం పరిశీలనకి నేను, తర్వాత గౌరవ విప్ గారు, కలెక్టర్ గారు, ఈఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఉన్న పనులన్నీ కూడా మేము ఒక్కసారి వివరంగా చూసాము. కాంట్రాక్టర్స్తో కూడా మాట్లాడాము. ఆర్కిటెక్ట్ని కూడా మేము రిక్వెస్ట్ చేశాము ఇండికేషన్ ఇవ్వమని, ఇంకే ఏమేమి ఉన్నాయి పనులు పూర్తి చేయడానికి అని. ఇవంతా డిస్కస్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇచ్చినటువంటి టైం లైన్స్ ప్రకారము వచ్చే సంవత్సరమే మనకి దేవాలయం పూర్తి స్థాయిలో అయిపోయి మనం మళ్ళీ పూజలు, సేవలు అన్నీ కూడా మెయిన్ రాజరాజేశ్వరి దేవాలయం నుంచి మొదలు పెట్టించుకోవచ్చు. అంచనా ప్రకాశిస్తున్నారు. కోడెమొక్కుల్ని కూడా అక్కడ తీర్చుకుంటున్నారు. అర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వరాలయం నుంచి మేము కూడా భక్తులందరికీ కూడా మేము అందిస్తున్నాము. కాబట్టి ఎక్కడ కూడా భక్తులకి రావాల్సినటువంటి సేవల్ని మేము ఎక్కడ కూడా తగ్గించకుండా దేవాదాయ శాఖ తరఫున మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని. మరియు స్వామివారే ఇది ఇంకా పూర్తి స్థాయిలో తొందరగా వారే చేయించుకొని వచ్చే సంవత్సరంకి ఖచ్చితంగా భక్తులందరూ కూడా మళ్ళీ రాజరాజేశ్వరి ఆలయంకే వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవచ్చని మేము కూడా వేగవంతం చేసి ప్రణాళికని, అందుకే ఈరోజు రివ్యూ కూడా జరిగింది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు అన్నీ కూడా పూర్తి అవుతాయని ఒక గట్టి నమ్మకంతో మేము ఇప్పుడు ప్రణాళికని ముందుకు తీసుకొని వెళ్తున్నాం.